సంజీవని రాముడి చేతిలో పడింది కాబట్టి ధర్మం గెలిచింది. అదే రావణుడి చేతిలో పడుంటే ఏం జరుగుండేది? నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే. దాని వెనక ఒక ఉపద్రవం దాగి ఉంది. మానవాసురుల మధ్య సమరభేరి మ్రోగనుంది. ఈ బ్రహ్మాండానికే పెనుముప్పుగా మారేలోగా ఆపడం నీ వల్లే అవుతుంది. నేనొక్కడినే ఎలా ఆపగలను? ఒక్కడివేనా? అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించినవాడు, రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు, చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు, త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు, కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు. ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్పకూడ దుర్జయ సమమౌలని చాటిన నాటి పురాణ చరకులుగా